టూర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఈసారి ఇది ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్. నేను చాలా ట్రావెల్ చేశాను, కానీ ఇది నా ఫేవరెట్ డెస్టినేషన్. ఇప్పుడు నేను వెళ్ళేది అండ్ నా ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి దుబాయ్కి. నేను వెళ్ళబోయేది ప్యారిస్కి, నా డ్రీమ్ ప్లేస్. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను అండ్ నా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నేను బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. కూర్చొని ఏ మూవీ చూద్దామా అని చాలాసేపు సర్చ్ చేశాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేదాకా వెయిట్ చేశాను అండ్ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను. నా ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. ఎస్, వెల్కమ్ డ్రింక్ షాంపెన్తో స్టార్ట్ చేశాను. ఓ మంచి మూవీ చూద్దామని స్టార్ట్ చేసేసాను. నా పక్క సీట్లో ఎవరూ లేరు, చాలా కంఫర్టబుల్గా ఉంది. సరే, ఏం డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారా అనేసి చూద్దామనేసి అలా వెళ్ళాను. నా కోసం ఒక స్పెషల్ డ్రింక్ తనే కాఫీ ఫ్లేవర్లో ఒకటి తయారు చేసి ఇచ్చింది. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్. నా ప్యారిస్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఇది నా డే 1 ప్యారిస్ ట్రిప్. ఆర్క్ డి ట్రయంఫ్ అనేది ప్యారిస్లో మోస్ట్ ఐకానిక్ మాన్యుమెంట్. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. అలెగ్జాండర్ 3 బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. ఈ బ్రిడ్జ్ అయితే చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసిన వాటర్తో అండ్ రోడ్డుకి ఇటుపక్కన అటుపక్కన చిన్న చిన్న బొమ్మలతో చాలా బాగుంది. అంటే హార్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నేనున్న ప్లేస్లో రైట్ సైడ్లో చాలా పెద్ద హిస్టారికల్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇందులో చాలా గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఉన్నాయి. పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాను, చాలా ఆకలిస్తుంది. సో సరౌండింగ్స్లో చూశాను, నాకు ఒక చిన్న ఫుడ్ కార్ట్ కనిపించింది రోడ్ పైన. సరే, నాకైతే ఇక్కడ శాండ్విచ్ చాలా బాగా నచ్చింది. నేను శాండ్విచ్ తీసుకుంటాను. అండ్ కాసేపు నేను అలా సిటీ మొత్తం విజిట్ చేద్దాం అనేసి తిరుగుతూనే ఉన్నాను. అండ్ యాజ్ యూజువల్ ఇట్స్ బిజీ లైఫ్. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేసెస్ కూడా. బోల్డ్ అన్ని మాన్యుమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక లోకల్ పర్ఫ్యూమ్ షాప్లోకి వచ్చాను అండ్ ఇక్కడ నుంచి చాలా పర్ఫ్యూమ్స్ ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి. ఫైనల్లీ నా డ్రీమ్ డెస్టినేషన్కి వచ్చాను, ఐఫిల్ టవర్. వావ్, డ్రీమ్ కమ్ ట్రూ. ఇది ప్యారిస్ యొక్క సింబల్, ఐఫిల్ టవర్ అనేది. వావ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ 1889 100th యానివర్సరీ ఎక్స్పోజిషన్ యూనివర్సల్ కోసం ఈఫిల్ టవర్ను గుస్టాఫ్ ఈఫిల్ నిర్మించారు. మొదట్లో యాక్చువల్లీ ఈ ఈఫిల్ టవర్ 20 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. దాన్ని కట్టేటప్పుడే అలాంటి అగ్రిమెంట్తోనే కట్టారు, చాలా ఈజీగా విప్పతీయడానికి కూడా కుదిరేలాగా. ఇప్పుడు నా పానోరామిక్ వ్యూ చూడడానికి నేను టికెట్స్ కొనుక్కొని ఈఫిల్ టవర్ పైకి ఎక్కేస్తున్నాను. వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ పెయిడ్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్. ఇది ఎక్కడానికి 2 ways ఉన్నాయి. ఒకటి లిఫ్ట్ తీసుకోవడం లేదా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళడం. దీని స్టేజెస్ 3 waysగా డివైడ్ చేశారు. అక్కడ నుంచి మనం వ్యూ కూడా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ వ్యూస్ చూడొచ్చు పానోరామిక్ వేలో. నేను మాత్రం 2 levels కోసం కేబుల్ టికెట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి పానోరామిక్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ప్యారిస్ది. అద్భుతం. టాప్ ఎడ్జ్లో ఈఫిల్ కోసం ఒక ఫ్లాట్ కూడా ఉంది ఇందులో, కంప్లీట్ టాప్లో.
నేను వచ్చిన టైంలో ఇక్కడ ఒలింపిక్స్ కోసం సిటీ మొత్తం రెడీ చేస్తున్నారు. అండ్ ఈఫిల్ టవర్ దగ్గరే ఒలింపిక్స్ జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. సో దాన్ని ఇక్కడ మొత్తం డెకరేట్ చేస్తున్నారు. కిందికి దిగాలనుకున్నా, పైకి ఎక్కాలనుకున్నా చాలా ఈజీ వేస్లో చాలా సులభంగా ఎక్కి దిగొచ్చు. అండ్ దానికి అనుకూలంగా స్టెప్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఐఫిల్ టవర్ పైకి రావడాన్ని నాకు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాకు ఇది చిన్నప్పటి నుంచి చాలా పెద్ద డ్రీమ్ అనే చెప్పాలి. సో రోజ్ వైన్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఫైనలీ చాలా హ్యాపీనెస్తో కిందికి దిగుతున్నాను. ఇంకా ఇట్ వాస్ సో మెమొరబుల్. బట్ ఐఎమ్ నాట్ డన్ ఇట్. ఇవి ఈ బైక్స్ ఇక్కడ మనము అవర్లీ బేసిస్లో రెంట్కి తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ వీటిలోనే ట్రావెల్ చేస్తారు. చాలా ఈజీ కూడా. రోడ్డు మీద మనకు చాలా సైకిల్స్ కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ. నేను నియర్ బై ఉన్న రెస్టారెంట్కి వచ్చాను. ఎందుకు అంటే నైట్ విజన్లో ఐఫిల్ టవర్ని చూడడానికి. ఈఫిల్ టవర్లో ఈవినింగ్ టైంలో లేజర్ షో జరుగుతుంది. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఆ షో చూడడానికి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ సిటీ చాలా తొందరగా నిద్రపోద్ది. 6 o'clock కల్లా షాప్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. అది వీకెండ్ అయినా వీక్ డేస్ అయినా. ఈరోజుకి నేను ఐఫిల్ టవర్ లేజర్ షో చూసేసి నా డేని క్లోజ్ చేస్తున్నాను. డిజ్నీల్యాండ్ ప్యారిస్, ఇది నా మస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. ఇక్కడికి నాకు విజిట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. బట్ కొంచెం లేట్ అయింది. బట్ మళ్ళీ చిన్నపిల్లని అవ్వడానికి నేను రెడీ. సో మెనీ వండర్స్ ఇన్ దిస్ థీమ్ పార్క్. మళ్ళీ చిన్నతనాన్ని మొత్తాన్ని ఒక్కసారి బాల్లా చేసి ముందుంచినట్టు అనిపించింది చూస్తుంటే. గేట్ లోపలికి ఎంటర్ అవుతుంటే నాకు నేను చిన్నపిల్లలానే అనిపిస్తున్నాను. ఎందుకంటే లోపడున్న వండర్స్ అన్నిటినీ చూసేయడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. లోపలికి ఎంటర్ అవుతుంటే అనిపించింది నేను ఒక్కదాన్నే కాదు చిన్నపిల్లని, నాలాంటి చిన్నపిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది లోపలికి వెళ్తుంటే. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. నా టికెట్తో నేను రెడీగా ఉన్నాను లోపలికి వెళ్ళడానికి. ఈ పింక్ టవర్స్ అన్నీ సన్లైట్కి షైన్ అవుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ లైట్స్ అండ్ ఇవన్నీ చూస్తుంటే ఒక మ్యాజికల్ వరల్డ్ లాగా ఉంది. నేను లోపలికి వెళ్తున్న కొద్దీ ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాను. ఐ అడోర్డ్ గ్రోయింగ్ అప్. డిజ్నీల్యాండ్కి వచ్చే కిక్ ఎవరెవరికి ఉంటుందంటే ఆ డిస్నీ క్యారెక్టర్స్ ఎంతైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళందరికీ డిజ్నీల్యాండ్ వాళ్ళది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బికాస్ ఇక్కడ డిజ్నీల్యాండ్కి సంబంధించిన డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ మనకు ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. I cherished every moment of interacting with Mickey Mouse, Genie, Minnie Mouse and Goofy. వావ్. ఇక్కడ గర్ల్స్కి బాబీ డాల్ టాప్స్, ఫ్రాక్స్ ఎవ్రీథింగ్ సేల్ చేస్తున్నారు. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ సెట్ దొరుకుతూ ఉంది. ఇక్కడ కావాలి అంటే వచ్చి ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. పిల్లలకి వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ క్యారెక్టర్కి సంబంధించిన కాస్ట్యూమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. థీమ్డ్ రెస్టారెంట్స్ లైక్ కెప్టెన్ జాక్స్ లాంటి దానిలో నేను నా మీల్స్ని థరోలీ ఎంజాయ్ చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఇక్కడికి వస్తే మాత్రమే వస్తుంది, ఇంక ఎక్కడికి వెళ్ళినా రాదు. ఇప్పుడు నేనైతే అడ్వెంచర్ వరల్డ్లోకి ఎంటర్ అవబోతున్నాను. ఈ అడ్వెంచర్ వరల్డ్లో ఏమేమి ఉంటాయో డెఫినెట్గా మీ అందరికీ తెలుసు.
ఈ బోట్ని చూడగానే మీ అందరికీ ఏం గుర్తొచ్చింది? ఎస్, సేమ్ సీన్స్, జెంట్లీ నావిగేటెడ్ త్రూఅవుట్ ద సీన్స్, రిప్రజెంటేటింగ్ కల్చర్స్ అరౌండ్ ద వరల్డ్. ఈ వైబ్రెంట్ కలర్స్ అండ్ మ్యూజిక్స్ జాయ్ఫుల్గా అండ్ క్రియేటివ్గా ఎంజాయ్ఫుల్గా ఉంది. ఈ మూమెంట్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు నేను పైరేట్స్ ఆఫ్ కెరేబియన్లోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ లైఫ్ మొత్తం యానిమేట్రానిక్స్లో మొత్తం థ్రిల్లింగ్గా ఎక్సైట్మెంట్గానే ఉంది. ద బ్లెండ్ ఆఫ్ అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీస్ మేడ్ ఇట్ అండ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఇది నిజంగా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సే. స్పేస్ మౌంటైన్ వాజ్ అనదర్ హైలైట్. ఇదైతే నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళే ఎక్కాలి, ఎందుకంటే ఇది మొత్తం చీకట్లో రైడ్. చాలా కొండల మధ్యలో నుంచి, లోయల మధ్యలో నుంచి వార్ జరుగుతుంటుంది. వాటిని నిజంగా మనం ఫేస్ చేస్తున్నంత కిక్ వస్తుంది. ఆ కిక్లో మనం ట్రావెల్ చేస్తుంటాం. ఇది 360 degrees తిరుగుతూనే ఉంటుంది లోపల. ద పరేడ్స్ అండ్ షోస్ వేర్ స్పెక్టాక్యులర్. ఇట్స్ రియలీ 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 టూ గుడ్. పిల్లలైతే అలా చూస్తుండిపోతారు, అండ్ పెద్దవాళ్ళకి కనీసం కన్ను కూడా పక్కకు తిప్పుకోవడానికి ఉండదు. అంత కంప్లీట్ డిస్నీ క్యారెక్టర్స్ మొత్తం మన ముందుకు వచ్చేసేసి ఆ పరేడ్ చేస్తుంటారు. ప్రతి షోకి మధ్యలో ఒక డ్యాన్స్ షో కూడా ఉంటుంది, అండ్ దిస్ ఇస్ అమేజింగ్ షో. ఇది లాస్ట్లో 5 o'clock షో. ఇది లాస్ట్ వెళ్ళే ముందు మాత్రమే ప్లే అవుతుంది. సో ఈవినింగ్ వరకు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది చూడగలుగుతారు. అండ్ మధ్యాహ్నం కూడా ఒక షో ఉంటుంది, బట్ నాట్ లైక్ దిస్. ప్రతి థీమ్ డిఫరెంట్ స్టోరీస్తో మన ముందుకు వస్తాయి, అండ్ ఇక్కడున్న స్టాఫ్ మొత్తం జనాలు మధ్యలోకి రాకుండా క్లియర్ చేస్తూనే ఉంటారు. మనకెంతో ఇష్టమైన అలాదిన్, ఎల్సా, బజ్, ఎవ్రీవన్ లైక్ ఇన్ సెన్స్ వాళ్ళ హ్యాండ్స్ని వేవ్ చేస్తూ మన ముందుకు వచ్చేసి డ్యాన్స్ చేసేసి వెళ్తారు. చాలా ఫన్గా ఉంటుంది. నా డిజ్నీల్యాండ్ విజిట్ అయితే చాలా అద్భుతంగా జరిగింది, అండ్ నాకు ఇదొక లైఫ్ టైం మెమరీ. సో ఎక్స్ట్రాడినరీ. చైల్డ్హుడ్కి వెళ్ళేసి వచ్చినట్టుగా అనిపించింది. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరైనా ఎంజాయ్ చేసేది డెఫినెట్గా నేను చెప్తాను డిజ్నీల్యాండ్. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ చెప్పాలి అంటే డిజ్నీల్యాండ్. ప్యారిస్కి వచ్చారు అంటే డెఫినెట్గా డోంట్ మిస్ డిజ్నీల్యాండ్. ఎస్, దిస్ ఈజ్ మై డిజ్నీల్యాండ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్. ప్రతి గర్ల్కి షాపింగ్ అనగానే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది కదా. లూయి విటన్లో నేనైతే నాకు సంబంధించి చాలా షాపింగ్ చేశాను, బికాస్ ఇట్స్ మై బర్త్డే. సో నా బర్త్డేకి నేను చాలా షాపింగ్ చేసుకున్నాను. ఈ బర్త్డేని నేను కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పాలి. థ్యాంక్స్.